సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి మొండికుంటతండ గ్రామంలో ఎండిపోయిన పంట పొలాలను శుక్రవారం మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్లు పరిశీలించి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి మొండుకుంటతండ గ్రామంలో ఎండిపోయిన పంట పొలాలను శుక్రవారం మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్లు పరిశీలించి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఎస్ఆర్ఎస్పీ కింద నీళ్లు ఇస్తామని పంటలు వేసుకోండి అని చెప్పి మరి ప్రభుత్వం రైతులను నిలువున మోసం చేస్తుందని నేడు సూర్యాపేట తుంగతుర్తి నియోజకవర్గంలో ఎక్కడ చూసిన ఎండిపోయిన పంట పొలాలు దర్శనమిస్తున్నాయన్నారు. వ్యవసాయంపై, ప్రాజెక్టులపై, నీళ్లపై ఈ ప్రభుత్వం కనీస అవగాహన లేదని, ఎస్ఆర్ఎస్పీ కింద కాళేశ్వరం నీళ్లతో గత 4 ఏళ్లుగా వరుసగా 2 పంటలకు నీళ్లు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీదని, అప్పుడు నీళ్లు అందిస్తుంటే ఇవి కాళేశ్వరం నీళ్లు కావని కాంగ్రెస్ నాయకులు రాద్ధాంతం చేశారని తెలిపారు. మరి ఇప్పుడు ఎందుకు నీళ్లు ఇవ్వడం లేదని, కాళేశ్వరం నీళ్లు ఎటుపోయాయని మేము అడుగుతున్నామన్నారు. రైతులు కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయారని, ప్రభుత్వానికి సోయి లేదని, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని, రైతుల తరపున పేగులు తెగేదాకా కొడతామని అన్నారు. ప్రభుత్వం మెడలు వంచి నష్టపరిహారం అందించేంత వరకు మా పోరాటం ఆగదన్నారు. కాలువ నీళ్ళు వస్తాయని పెట్టినాం. ఇస్తానన్నది కదా గవర్నమెంట్ అని నమ్మి పెట్టినామా? ఎమ్మెల్యే గారు వచ్చి చూసిండా ఇది?